ఎంతో పవిత్రమైన ఈస్టర్ పండుగ నాడు శ్రీలంక రాజధాని కొలంబో రక్తసిక్తమైంది. కొలంబో నగరం వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. 3 చర్చిలు, 3 5 స్టార్ హోటల్స్లో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో సుమారు 139 మందికి మృతి చెందగా 500 మంది వరకు గాయపడ్డారు. తొలుత వటికాలోవా ప్రాంతంలోని ఓ చర్చిలో పేలుడు సంభవించింది. ఆపై హోటల్ షాంగ్రీలా, హోటల్ సినామోన్ గ్రాండ్స్లో కూడా పేలుళ్లు చోటు చేసుకున్నాయి. తర్వాత సెయింట్ ఆంథోనీ ప్రార్థనా మందిరం, సెయింట్ సెబాస్టియన్ చర్చ్లోనూ విస్ఫోటనం జరిగింది. ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులు ప్రార్థనలో ఉండగా ఈ దాడులు జరిగాయి. ఈ పేలుళ్ల వెనుక ఎవరున్న దానిపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. వటికాలోవా చర్చిలో ఈస్టర్ సందర్భంగా జరుగుతున్న ప్రార్థనల్లో భారీ సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. దీంతో అక్కడ జరిగిన పేలుడులో మృతుల సంఖ్య చిన్నారులదే ఎక్కువగా ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ రక్తం కొరత ఏర్పడడంతో ఆసుపత్రిలోనే సుమారు 75 మంది మృతి చెందారు. కలలోనైనా కనగలమా ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు కన్నీటితో మాచే వ్రాలు. నెంగొంబిలోని కత్వాపేట చర్చిలో జరిగిన పేలుళ్లలో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తుంది. అక్కడ దాదాపు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను తరలించిన అక్కడ స్థానిక ఆసుపత్రుల్లో కూడా రక్తం కొరత ఏర్పడింది. దీంతో దాతలు ముందుకు రావాలని స్థానిక అధికారులు కోరుతున్నారు. ఈ పేలుళ్లపై ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన విచారం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే తాను షాక్ కి గురయ్యానని తెలిపారు. పేలుళ్ల ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లుగా స్పష్టం చేశారు.
ఈ బాంబు పేలుళ్ల ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. శ్రీలంకలోని భారత హై కమిషనర్తో మాట్లాడినట్లుగా తెలిపారు. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిపై ఆరా తీస్తున్నామన్న ఆమె శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం భారత పౌరుల కోసం హెల్ప్ లైన్ నెంబర్స్ను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, తెలపండి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. కొన్ని చోట్ల చూసుకుంటే రక్తం కొరత కారణంగా ప్రధానంగా మృతుల సంఖ్య ఇంకా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. అలాగే శ్రీలంక ప్రభుత్వం కూడా అత్యవసర భేటీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఏంటి ఓవరాల్గా డీటెయిల్స్? శ్రీలంకలో రక్తం ఇదే చాలా ఈ పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరగడం ఒక అధికారులను అలాగే ప్రభుత్వాన్ని కూడా ఒక్కసారిగా కలిసివేసింది. ముఖ్యంగా ఈ దాడిలో దాదాపుగా 100 మంది పైగానే చనిపోయి ఉంటారని చెప్పి ఇప్పటి వరకు తాజాగా అందుతున్న సమాచారం. అన్ని హాస్పిటల్స్ కి చనిపోయిన వాళ్ళని గాయపడిన వాళ్ళ సంఖ్య కూడా 100లో ఉందని చెప్పి సమాచారం అందుతుంది. మరి వీళ్ళందరినీ కూడా ఆ సమీపంలోని హాస్పిటల్స్ లో జాయిన్ చేస్తున్నారు. మరి ఈ శాంగ్రీలా హోటల్లో బాంబులు పెట్టినట్టు సమాచారం అందుతుంది. మరి కొలంబోలో చర్చిలు, హోటల్స్ టార్గెట్ గా ఉగ్రవాదులు పడ్డారు. 160 మంది పైగా మృతినట్టు సమాచారంతో 400 మంది గాయపడినట్లు సమాచారం ఉంటుంది. ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రార్థనలు జరుగుతుండగా పేలుళ్లు జరిగాయని తెలుస్తుంది. మరి మృతుల సంఖ్య ఇంకా 160 నుంచి ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. కొలంబో మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. పేలుడికి పాల్పడి ఇద్దరిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం ఉంటుంది. వీరిద్దరి పేరు కూడా జహారానా, అబు మహమ్మద్ గా గుర్తించారు. మరి 11 చర్చిల్లో బాంబు పేలుడు 4 రోజుల ముందే పోలీసులు ప్రభుత్వాన్ని హెచ్చరించి పోలీసులని అలాగే ప్రభుత్వాన్ని కూడా శ్రీలంక ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరించింది. మరి అయినప్పటికీ కూడా ఇంత బాధిత పేలుడు ఇందులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. మరి దీనిపై ప్రజలంతా కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకలో జరిగిన పెళ్లిలపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే శ్రీలంక అధ్యక్షుడికి ప్రధానమంత్రి కూడా కాల్ చేసి మాట్లాడడం జరిగింది. అలాగే వాళ్ళకి భారత్ అండగా ఉంటుంది. ఉగ్రవాదం విషయంలో ఎటువంటి పరిస్థితులకు ఉపేక్షించేది లేదు, శ్రీలంక అండగా ఉంటామని చెప్పేసి కూడా భారత్ ఒక భరోసాను ఇచ్చింది. దాంతో పాటు అక్కడ ఉన్న హై కమిషన్ తో కూడా ప్రధానమంత్రి నేరుగా మాట్లాడినట్టు సమాచారం ఉంటుంది. భారతీయులు ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా అందరి విషయాల్లో కూడా ఇంటర్నెట్ తదుపరి చర్యలు చేపట్టాలని చెప్పేసి వాళ్ళకి సహాయక చర్యలు అందించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితిని తెలుసుకుంటున్నారు, ప్రధానమంత్రికి అందజేస్తున్నారు. మరి ప్రధానమంత్రి కూడా ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడు అలాగే ప్రధానమంత్రితో మాట్లాడటం జరిగింది. అన్ని రకాలుగా ఆదుకునేందుకు శ్రీలంక అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా భారతదేశం ప్రకటించింది. రైట్, థాంక్ యూ రామకృష్ణ.
ఎంతో పవిత్రమైన ఈస్టర్ పండుగ నాడు శ్రీలంక రాజధాని కొలంబో రక్తసిక్తమైంది. కొలంబో నగరం వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. 3 చర్చిలు, 3 5 స్టార్ హోటల్స్లో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో సుమారు 160 మంది వరకు మృతి చెందడం జరిగింది. దాదాపు 500 మందికి పైగా గాయపడ్డారు. తొలుత వట్టికాలోవా ప్రాంతంలోని ఓ చర్చిలో పేలుడు సంభవించింది. ఆపై హోటల్ షాంగ్రిలా, హోటల్ సినామోన్, గ్రాండ్స్లో కూడా పేలుళ్లు సంభవించాయి. తర్వాత సెయింట్ ఆంథోనీ ప్రార్థనా మందిరం, సెయింట్ సెబాస్టియన్ చర్చ్లోనూ విస్ఫోటనం జరిగింది. ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులు ప్రార్థనలో ఉండగా ఈ దాడులు జరిగాయి. ఈ పేలుళ్ల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లుగా సమాచారం. వట్టికాలోవా చర్చిలో ఈస్టర్ సందర్భంగా జరుగుతున్న ప్రార్థనలో భారీ సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. దీంతో అక్కడ జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య చిన్నారులదే అధికంగా ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ అక్కడ రక్తం కొరత ఏర్పడడంతో ఆసుపత్రిలోనే సుమారు 75 మంది వరకు మృతి చెందారు. ఇక నెగొంబోలోని కత్వాపిటాయా చర్చిలో జరిగిన బాంబు పేలుళ్లలో భారీ ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ దాదాపు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను తరలించిన అక్కడ స్థానిక ఆసుపత్రుల్లో కూడా రక్తం కొరత ఏర్పడింది. దీంతో దాతలు ముందుకు రావాలని స్థానిక అధికారులు కోరుతున్నారు. ఈ పేలుళ్లపై ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన విచారం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే తాను షాక్కి గురయ్యానని తెలిపారు. పేలుళ్ల ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లుగా స్పష్టం చేశారు. ఈ బాంబు పేలుళ్ల ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. శ్రీలంకలోని భారత హై కమిషనర్లతో మాట్లాడినట్లుగా తెలిపారు. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిపై ఆరా తీస్తున్నామన్న ఆమె శ్రీలంకలోని భారత రాయబారి కార్యాలయం భారత పౌరుల కోసం హెల్ప్ లైన్ నెంబర్స్ను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు.
ఎంతో పవిత్రమైన ఈస్టర్ పండుగ నాడు శ్రీలంక రాజధాని కొలంబో రక్తసిక్తమైంది. కొలంబో నగరం వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. 3 చర్చిలు, 3 5 స్టార్ హోటల్స్లో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో సుమారు 160 మంది వరకు మృతి చెందగా 500 మంది వరకు దాదాపుగా గాయపడ్డారు. తొలుత వట్టికాలోని ప్రాంతంలోని ఓ చర్చిలో పేలుడు సంభవించింది. ఆపై హోటల్ షాంగ్రీలా, హోటల్ సినామోన్ గ్రాండ్స్లో కూడా పేలుళ్లు చోటు చేసుకున్నాయి. తర్వాత సెయింట్ ఆంథోనీ ప్రార్థనా మందిరం, సెయింట్ సెబాస్టియన్ చర్చ్లోనూ విస్ఫోటనం జరిగింది. ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులు ప్రార్థనలో ఉండగా ఈ దాడులు జరిగాయి. ఈ పేలుళ్ల వెనుక ఇస్లామిక్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపాల్ అందిస్తారు. గోపాల్, ఈ విచారకరమైన సంఘటన ఈరోజు చాలా దురదృష్టకరం. చూసుకుంటే మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. సో ఏంటి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్? శ్రీలంక రాజధాని కొలంబోలో ఈ రోజు ఉదయం 8:45 వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ రోజు ఈస్టర్ సందర్భంగా టార్గెట్ చేసుకుని చర్చిలో అదేవిధంగా స్టార్ హోటల్పై దాడులు జరిగాయి చెప్పచ్చు. ఉదయం 8:45 కొలంబోలో ఉన్న చర్చిలో మొదట బాంబు పేలుడు జరిగింది. ఈ సంఘటనలోనే తీవ్రంగా ప్రజలు తీవ్ర గాయాలయ్యారు. అదేవిధంగా 52 మంది చనిపోయారు. ఇప్పుడు మృతుల సంఖ్య 160కి చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు అధికారికంగా 160 మంది చనిపోయినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ దాడులు ఉగ్రదాడులుగా ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. 3 చర్చిలు అదేవిధంగా 3 స్టార్ హోటల్పై ఈ దాడులు జరగడం దురదృష్టకరం చెప్పచ్చు. అయితే ఈ రోజు ఇఫ్తార్ సందర్భంగా ఎక్కువ మంది చర్చలకి వస్తారన్న నేపథ్యంలో కూడా ఈ దాడులు జరిగాయని కూడా తెలుస్తుంది. అయితే ఉదయం 8:45 జరిగిన ఫస్ట్ పేలుడు వరుసగా 6 పేలులు జరగడంతో కూడా శ్రీలంక ఉత్తరాధికారిగా బదిలీని చెప్పచ్చు. అయితే ఈ ఉగ్రవాదులపైన విచారణ జరిపించడానికి కూడా శ్రీలంక అధ్యక్షుడు ఆలోచించి అదేవిధంగా భారతదేశ విద్యాశాఖ మంత్రి కూడా సుష్మా స్వరాజ్ కూడా దీనికి సంబంధించి కూడా విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్న సందర్భంగా కనిపిస్తున్నారు. అలాగే గోపాల్, చూసుకుంటే స్థానిక ఆసుపత్రుల్లో కూడా రక్తం కొరతతో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతున్నట్లుగా సమాచారం. మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏమైనా సహాయం చేయడం జరిగిందా? ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? పేలుడు సంబంధించిన వెంటనే కూడా అధికారులందరూ కూడా అప్రమత్తమై సంఘటన చేరుకొని క్షతగాతులందరూ కూడా వెంటనే ఆసుపత్రుల నుంచి వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. 500 పైగా తీవ్ర గాయాలైన 500 మంది పైగా వారిని అత్యవసర చికిత్స నిమిత్తం అదేవిధంగా గాయాలైన వాళ్ళని కూడా వెంటనే ఆసుపత్రుల నుంచి వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు చనిపోయిన 160 మందికి పైగా వాళ్ళు గుర్తింపు కోసం కూడా పోలీసులు ఆశించి అదేవిధంగా గుర్తింపు కోసం కూడా ఎవరెవరు అన్న దానిపైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే తీవ్ర గాయాలైన వారు వెంటనే వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి కూడా వరుసగా 6 పేలులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు 160 మందికి పైగా చనిపోయినట్లుగా అధికారంగా చెప్తున్నప్పుడు కూడా ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే తీవ్ర గాయాలైన వారందరూ కూడా సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స అందించడానికి ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపాల్. For more updates, please subscribe 99 TV Telugu.